ఇంకో మాట చెప్పనా, చాలా మంది భార్యలు భర్త వచ్చేదాకా అలాగా కడుపు కాల్తూ ఉంటారు ఆయనతో తినాలని. మందిరానికి కూడా అలాగే ఉండండి అమ్మా, దేవునికి పట్టుబడి ఉన్నంతే. హల్లెలూయా. నువ్వు నాకు చీర కొనకపోయినా పర్లేదు, ఆహారం పెట్టకపోయినా పర్లేదు, కానీ నాతో పాటు నువ్వు దేవుని సన్నిధికి రావాలి, నాతో పాటు ప్రభు సన్నిధికి రావాలి. కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు భర్తలు అంటూ ఉంటారు కదా, నువ్వు లేకపోతే కుదరదు అంటారు. ఖచ్చితంగా భార్యను తోడు కోరుకుంటారు. మందిరానికి వచ్చే సమయంలో కూడా భార్య తోడేసుకుంటారు. కుటుంబంగా దేవుని సన్నిధికి రండి, కుటుంబంగా దేవుని మందిరానికి రండి. మందిరం మానేస్తాం, లేటుగా వస్తాను ఒప్పుకోవద్దు, అసలు ఊరుకోవద్దు, అసలు బ్రతిమిలాడండి, వచ్చేదాకా కూర్చోండి. నువ్వు వస్తే తప్పని వెళ్ళని అలా మంచి మారం చేయండి అంతే. ఎలాగైనా వారిని ప్రభుత్వం నడిపించండి.